పరలోకపు రాజు, రాజులకు రాజు, సర్వాధికారం ఇవ్వబడినటువంటి ప్రభువు అన్న సంగతిని, ఆయన జన్మించాడు అన్న సంతోషంతో ఆయన ఎంత గొప్ప దేవుడు అన్న విషయాన్ని గ్రహించినట్లుగా ఈరోజు మనం ఆయన గుర్తించాలి, ఆయన గొప్పతనాన్ని గురించి ధ్యానించాలి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ప్రభువు మనల్ని రక్షించి విమోచించడానికి, తానున్న స్థలములో మనం ఉండులాగున మనల్ని విమోచించడానికి లోకంలోనికి వచ్చాడు. మనల్ని ఆయన రాజ్య వారసులుగా చేసుకుంటాడు. క్రీస్తు రక్తంలో గడగబడిన వాడు నా పౌరస్థితి పరలోకములో ఉందని చెప్పగలుగుతాడు. ఆ పరలోకానికి అధిపతి సింహాసనాసీనుడైన మన ప్రభువే. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు